ఓటర్ లిస్ట్ అడిగితే డిజిటల్ ఓటర్ లిస్ట్ అడిగితే ఇయ్యరా మీరు? అంటే మీ దగ్గర తప్పు లేదా? అన్ని రాహుల్ గాంధీ గారి మీదకి వదిలిపెట్టి ఆయన సంతకం పెడతలేడు, ఆయన కాగితం ఇస్తలేడు, కాగితం ఇస్తేనే ముందడికి పోతాం. బీహార్లో మీరు చేసింది ఏందండి? బీహార్లో ఎందుకు పోయి సుప్రీంకోర్టు దాకా పోయారు? కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, తప్పు అంతా ఉన్నది ఎలక్షన్ కమిషన్ దగ్గరే. మీరు ఓటర్ లిస్ట్ ఎలాగైతే బుక్కులు ప్రింట్ చేసిన బుక్కులు ఎట్లా ఇస్తా ఉన్నారో డిజిటల్ ఓటర్ లిస్టు రాహుల్ గాంధీ గారికి ఇవ్వండి. అలాగే ఆ క్యాములు ఫోటో తీసిన వీడియో అవి తీసింది కూడా ఇవ్వండి. మీకు ఖచ్చితంగా మిమ్మల్ని నిలబెట్టి ఆధారాలు ఇస్తాడు, అన్ని సంతకాలు పెడతాడు, మీకు ఏం కావాలంటే అది ఇస్తాడు. లేకపోతే రేపు తప్పు మీరు కరెక్ట్ చేస్తారని ఎవరు నమ్మాలి? మీ మీద నమ్మకం లేకనే కదా, మీ హయాంలో జరిగిందే కదా. మీ హయాంలో జరిగిన తప్పులకు మళ్ళీ అఫిడవిట్ కావాలా మీకు? నేను ఒక్కటే కోరుతా ఉన్నా, మీకు నిబద్ధత ఉంటే, మీకు సచ్చీలత ఉంటే, మీరు నిజంగా తప్పు చేయకపోతే, మోడీ గారి హయాంలో తప్పు జరగలేదని నిరూపించదలుచుకుంటే మీరు ఇమీడియట్గా సుమోటగా తీసుకొని ఓటర్ లిస్టు, డిజిటల్ ఓటర్ లిస్టు ప్రతిపక్ష నాయకుని పంపించండి. ఆ కెమెరాలో రికార్డ్ అయిన మొత్తం రీల్ మొత్తం పంపించండి. అప్పుడు కానీ వాస్తవాలు బయటకు వస్తాయి. మీకు ఏది ఇవ్వకుండా మీకు అఫిడవిట్ ఇచ్చి మళ్ళొక్కసారి లోపలికి చేసి రాహుల్ గాంధీ తప్పు చేసిన నిరూపించుకోవడానికి కొరకు మీరు ఎదురు చూస్తురా, కుట్ర పన్నుతురా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది ఒకప్పుడు టీఎన్ సెషన్ ఉన్నప్పుడు జరిగినటువంటి స్ట్రిక్ట్గా అంటే కొంతలో కొంత మంచి జరిగింది. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇంకొకటి, మేము గెలుస్తున్నాం, కాంగ్రెస్ గెలిచిన కాడ ఏం సపోర్ట్ చేస్తలేదంటే బీజేపీ లేనే లేదు మీ దగ్గర. మీ బీజేపీ ఇప్పుడు తెలంగాణ ఉంది, బీజేపీ లేదు, మేము ఉన్నాం, మేము గెలిచినాం. ఇక్కడ మేము ఆరోపణలు చేయాలా మీకు మీ మీద, ఎలక్షన్ కమిషన్ మీద? కాబట్టి నేను ఒకటే అంటున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజాలు ఒప్పుకోదలుచుకుంటే, నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే ప్రతిపక్ష నాయకుడు అడిగిన ఆ 2 విషయాలు ఇమ్మీడియట్లీ ఇవ్వండి. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి, మీ సచ్చీలత ఏందో ఇమ్మీడియట్లీ తెలుస్తుంది. అది పక్కకు పెట్టి రాహుల్ గాంధీ గారు అఫిడవిట్ మీద సంతకం పెడతలేదు. ఏం సంతకమా? ఇలా కొత్తగా వింటున్నాం మేము. సంతకం ఆరోపణ చేసిన ప్రతిసారి సంతకం పెట్టించుకున్నారా మీరు? ఎంతమంది ఎన్ని అఫిడవిట్లు ఉన్నాయి? గాలి వినోద్ కుమార్ గారు అడిగారు, మరి ఇవ్వండి, ఆయన కన్నా ఇవ్వండి. ఆయన ప్రొఫెసర్, లా ప్రొఫెసర్, ఆయన తప్పుల తేలుస్తాడు కదా. తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని మోడీ హయాంలో జరిగేదంతా రాజరికమే. అది ఏ వ్యవస్థ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇంకోటి అయినా, ఏదైనా తప్పులు చేస్తారు, మీదికి కవరింగ్ ఇచ్చుకుంటారు, ఏమన్నంటే ఇరికిద్దామని చూస్తారు. అంతే తప్ప వాస్తవాలు ఒప్పుకునే ధైర్యం మోడీకి లేదు, మోడీ హయాంలో పనిచేస్తున్నటువంటి ఈసీకి లేదు. కాబట్టి నేను ఒక్కటే కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఓటర్ లిస్టు రాహుల్ గాంధీకి ఇవ్వండి. అది పేపర్లో ప్రకటించండి. మేము రాహుల్ గాంధీ గారికి డిజిటల్ ఓటర్ లిస్ట్ అడిగింది, ఇచ్చినామని చెప్పండి. ఆ క్యాబ్ ఇవ్వండి, ఆ రికార్డ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఏం మాట్లాడతారో చూద్దాం. కోర్టుకు కూడా పోదాం. ఏదైనా తప్పుంటే కోర్టు అడుగుతుంది కదా. ఇవన్నీ పక్కకు పెట్టి రాహుల్ గాంధీ గారితో సంతకం పెట్టించుకొని ఇక్కడ అన్ని వీళ్ళ చేతుల పని కాబట్టి మ్యానిపులేట్ చేసి ఆయన తప్పు చేసిండు, తప్పుడు ఆరోపణ చేసిండని వీళ్ళు నిరూపించి ఆయనను బహిష్కరించడానికి కొరకు ఒక పెద్ద కుట్ర చేస్తా ఉండే. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతా ఉన్నారు అనేది వాస్తవం. ఈసారే గుడ్డిలో తోటి ఈయన వచ్చింది కానీ ఈసారి ఆయనను రాకుండా ఎలక్షన్ లో పోటీ చేయకుండా చేయాలన్న ఒక దురుద్దేశంతో ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకున్నట్టుగా భావించవలసి వస్తా ఉంది. రైట్, గాంధీ గారు చెప్పండి. నరసన్న మాట్లాడుతుంటే సరే, ఆయన పార్టీ, ఆయన సందర్భం, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయమని తప్పలేదు. కానీ ఒక మాట ఆయన నాకైతే తెలిసి చెప్తున్నాను, నేను వినోద్ గారు కూడా నిలబడ్డారు ప్రత్యక్షంగా, నేను కూడా ఎన్నికల్లో నిలబడ్డా. కాబట్టి మనకి ఎన్నికల అధికారి, స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారిని అడిగితే ఆ సంబంధించిన ఓటర్ లిస్ట్ మొత్తం డిజిటల్ రూపంలో ఇస్తారు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఏం అడిగారో నాకైతే తెలియదు. అది వారు ఏం అడిగారు అంటే ఎన్నికల సరళి జరిగినటువంటి విధానం పూర్తిగా సంబంధించినట్టు వీడియో ఫుటేజ్ కావాలా, లేకుంటే డిజిటల్ ఓటర్ లిస్ట్ కావాలని అడిగారా? డిజిటల్ ఓటర్ లిస్టు అడిగిన ఈ 2 అంశాలు, డిజిటల్ ఓటర్ లిస్టు, ఆ వీడియో, ఈ 2 అడిగిండు. ఆ 2 ఇస్తలేరు. ఆ బుక్లు బస్తాలు పెట్టి ఆ బుక్లన్నీ, ప్రింటెడ్ బుక్లన్నీ ఇస్తే ఒక 6 నెలలు అవన్నీ పక్కన పెట్టినా కూడా మాన్యువల్ గా చేస్తే కొన్ని తప్పులు జరుగుతాయి కదా. ఓటర్ లిస్ట్, డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇస్తే కంప్యూటర్లో ఎన్ని రకాలుగానైనా దాన్ని చూపించి ఎన్ని తప్పులు ఉన్నాయో చూపించడానికి వీలవుతుంది. దాన్ని తొక్కి పట్టేసి రాహుల్ గాంధీ గారు సంతకం పెట్టాలి, రాహుల్ గాంధీ గారు సంతకం పెట్టాలంటే చిన్నపిల్లలు అడిగినట్టే ఉంది కదండి. ఇచ్చింది మాన్యువల్ గా ఇచ్చారు. మీరు అనేది ఏంటంటే మాన్యువల్ గా ఇచ్చారు, డిజిటల్ గీయలేదు. ఇచ్చింది డిజిటల్ గీయలేదు అంటున్నారు కదా.
సరే అది ఎట్లా జరిగింది ఆ ప్రాంతానికి సంబంధించిన అంశం మీద వారు కావాలనుకుంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎన్నికల సంస్థను అడగొచ్చు. ఇక్కడైతే ఆర్టిస్ట్కే ఇస్తున్నారు, మన దగ్గర అయితే ఆ ప్రింటెడ్ కూడా ఏం లేదు. ఇక్కడ మనం పోటీ చేస్తే మన లోకల్ గా మనం ఎక్కడైతే ఏ కాన్స్టిట్యూన్సీలో అయితే పోటీ చేస్తున్నాం ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి డైరెక్ట్ ఆర్టిస్ట్ కి ఇస్తున్నాడు. మళ్ళీ అక్కడ ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఆయన ఏం అడుగుతున్నాడు అనేది నాకైతే పూర్తి స్థాయి వివరాలు లేవు. కానీ ఎన్నికల సంఘం మాత్రం కంపల్సరీ ఎన్నికల కమిషన్ ఎవరైతే పోటీ చేస్తా ఉన్నటువంటి అభ్యర్థికి వాటికి సంబంధించినటువంటి వివరాలు, ఎన్నికల వివరాలు పూర్తిగా ఓటర్ లిస్ట్ వివరాలు అన్ని కూడా కావాలంటే ఆర్టిస్ట్ కి ఇస్తా ఉన్నారు. దానికి సంబంధించిన రుసుము కట్టడము లేదా దానికి సంబంధించిన వివరాలు ఇవ్వగానే ఆర్టిస్ట్ మొత్తం ఇస్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళేం అడిగారు వాళ్ళేమడిగారో తెలియదు. ఒకటి మాత్రం నిజం, ఒకవేళ నిజంగా కూడా జరిగినే ఉంటే ఈయన ఖచ్చితంగా రాహుల్ గాంధీ నిలబడమండి, అఫిడవిట్ ఇస్తే తప్పేముందన్నా. జరిగిన తప్పు దాని మీద మీరు ఓటర్ లిస్ట్ ఇవ్వండి, డిజిటల్ ఓటర్ లిస్ట్ ఆ వీడియో ఇచ్చేస్తే మీకు అన్ని అఫిడవిట్ కాదు, మీరు ఎందుకు ఇస్తలేరు? డిజిటల్ ఓటర్ లిస్ట్ ఎందుకు ఇస్తలేరు? డిజిటల్ ఓటర్ లిస్ట్ మీరు ఎందుకు తొక్కి పడతా ఉన్నారు? వీడియో ఫుటేజ్ ఎందుకు తొక్కి పడతా ఉన్నారు? మీరు ఆ రెండు ఇచ్చిన తర్వాత మీరు అఫిడవిట్ అడుగుతారా, ఇంకోటి అడుగుతారా, లేకపోతే ఆయన ఆస్తి రాసేయమంటారా? అన్ని ఇస్తాడు. మీరు ఓటర్ లిస్ట్ చేయండి. ఓటర్ లిస్ట్ చేయడానికి మీరు శశపిచ్చలు ఎందుకు? కాబట్టి వీళ్ళ దగ్గర తప్పు అర్థమవుతుంది కదా. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో క్యాండిడేట్ ఉంటాడో క్యాండిడేట్ కి 101% ఇస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిపక్ష నాయకుడు అడిగితే ఇమ్మీడియట్లీ స్పందించి ఇచ్చేది పోయి ఇన్ని విషయాలు చెప్తారా? అంటే తొక్కి పట్టడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈసీ అవసరమే లేదన్నా, బహిరంగంగా ఏ విషయాన్నైనా బల్లగుద్ది చెప్పేటువంటి తత్వమే తప్ప దాచిపెట్టేటువంటి అవసరం లేదు. అరే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థికే ఇచ్చినప్పుడు ఈయనకియమా, కానీ ఈయన ఏమడిగిండు, అది పాజిబుల్ ఉందా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్నికల సంఘం స్పష్టంగా మీరు మీడియాలో చూసినా పేపర్లో చూసినా ఈ రెండే అంశాలు అడిగినవి రెండే. మీరు ఏ పేపర్లో చూసినా మీకు మొత్తం వివరాలన్నీ ఇచ్చిండు, అన్ని చెప్పిండు. ఈ రెండు ఇస్తలేరని చెప్తున్నారు. ఆ రెండింటిని ఇచ్చి ఆ తర్వాత అఫిడవిట్ అడుగుతావా, ఇంకేం అడుగుతావా అడిగితే బాగుంటది. నువ్వు ఇచ్చేది అయ్యకుండా బస్తాలు అవన్నీ ఇస్తే 6 నెలలు అయినా తేలకపాయ. కొన్ని వివరాలు తేలినాయి, మొత్తం వివరాలు తేలాలంటే నువ్వు ఇయ్యాలి కదా. ఇస్తే నీకు ఆస్తే పోదు కదా. ఎలక్షన్ కమిషన్ ఉన్నదే అందుకు కదా. ఒక ప్రతిపక్ష నాయకునికే ఇంత ఇది లేకపోతే ఇంకా ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్? అంటే ఇంత విలువలే కూడా చేస్తారు ఒక ఖాళీ డిజిటల్ లిస్ట్ అడిగితే. కాబట్టి ఒకటే సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు అఫిడవిట్ ఇస్తే తప్పేముంది? నువ్వు ఫస్ట్ ఓటర్ లిస్ట్ ఇవ్వాలి కదా. ఓటర్ లిస్ట్ ఇవ్వడం అనేది ప్రాథమిక విధి. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వడం అనేది ప్రాథమిక. నీ విధి నిర్వహించకుండా నువ్వు రాసిస్తాడు. ఫస్ట్ నువ్వు ఈ రెండు ఇచ్చిన తర్వాత నువ్వు ఏం రాపించుకుంటావు రాసుకో, ఎన్ని సంతకాలు తీసుకుంటావు తీసుకో. నువ్వు అసలు ప్రాథమికంగా డిజిటల్ ఓటర్ లిస్ట్ చేయడానికి వెనుకపోతున్నావు. నువ్వు అఫిడవిట్ మీద సంతకం ఏమై పెడతారు? కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పటికైనా ఈసీ స్పందించి తన సచ్చీలతను నిరూపించుకోవాలి. మినిమం ఓటర్ లిస్టు వీడియో ఫుటేజ్ ఇస్తే మీకు కావాల్సిన డాక్యుమెంట్ల మీద 100,000 సంతకాలు తీసుకుంటారు. ఏమేమి చేసుకుంటారో చేసుకోమని అడుగుతున్నాం. రైట్. కోటేశ్వర గారు మీరు చెప్పండి, వారు మాట్లాడిన